లైఫ్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. కమల్ హాసన్ గారు, మణిరత్నం గారు, ఇంకా త్రిష గారనమాట. లైఫ్ మూవీ అయితే ఎలా ఉందంటే చాలా కష్టంగా అయితే ఉందని చెప్పాలి. ఎవరో ఇద్దరు ముసలోళ్ళ యొక్క ఈగో గురించి మనం ఎందుకు చూడాలి, మనం ఎందుకు డబ్బులు పెట్టి వెళ్ళాలని మనకైతే అనిపించింది అనమాట మూవీ. డైరెక్టర్ వైజ్ గా చూసుకుంటే మాత్రం మూవీ అయితే పోయిందని నాకైతే అర్థమైపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మణిరత్నం గారి వల్ల అయితే మూవీ అయితే పోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో క్రైమ్స్, కొన్ని వైలెన్స్, కొన్ని చాలా చాలా అయితే మాత్రం మూవీలో పొందుపరచడం అయితే జరిగింది. మూవీస్ చాలా మంది ఫెయిల్ అయితే అవుతారు కానీ తీయడంలో, మణిరత్నం గారు తీశారు కాబట్టి అందుకనే ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. మనకి ఎందుకు చూడాలని అనిపించింది అనమాట మూవీ అయితే మాత్రం. ఈ 2 గంటలన్నరలో మూవీ అయితే తీసేయాలని ఏదో ఒక రకంగా తీసేయడం అయితే జరిగినట్టు అనిపించింది. రంగులేపు అయితే మాత్రం మూవీ పరంగా అయితే మాత్రం ఏం బాగోలేదు కానీ మ్యూజిక్ అయితే మాత్రం కొద్దిగా బాగుందని చెప్పాలి. 2, 3 పాటలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. మణిరత్నం గారి మూవీ కాబట్టి విజువల్స్ అయితే కొద్దిగా బాగుంటాయి. కొంతమంది థియేటర్‌లో కూడా నిద్రపోయి ఉంటారు. దానికి కారణం అయితే మణిరత్నం గారని చెప్పుకోవచ్చనమాట. చాలా మందయితే మాత్రం బాగోలేదని చెప్పుకుంటారు. నేనైతే మాత్రం బాగలేదని చెప్తాననమాట మూవీ అయితే మాత్రం. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ మణిరత్నం గారి మూవీ మన థియేటర్‌లో అయితే వచ్చిందని మనమైతే వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అయితే మాత్రం అయిపోతామనమాట. ఆ రకంగా అయితే ఉంది మూవీ అయితే. నాకైతే బాధగానే ఉంది. మణిరత్నం గారి మూవీ అయితే ఈ రకంగా అయితే ఉండడం అనేది. కమల్ హాసన్ గారైతే మాత్రం కొన్ని మూవీస్‌లో ఓవర్ యాక్షన్ అయితే చేస్తారనమాట. ఆ రకంగానే ఈ మూవీలో కూడా చేశారని మనకైతే అర్థమవుతుంది. మనం డబ్బులు ఇచ్చి మనమే తిట్టించుకున్నట్టుగా అయితే అనిపించిద్దనమాట మూవీలో అయితే మాత్రం. ఇక మనకి చాలా బాధ అనిపించిద్దనమాట మూవీ అయితే. ఆ రకంగా అయితే ఉండిద్ది క్లైమాక్స్ ఇవన్నీ కూడా. వెరీ డిసప్పాయింట్ అయితే మాత్రం అయిపోయిందనమాట. మూవీ అయితే మాత్రం నాకైతే మాత్రం నచ్చలేదని చెప్పాలి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఐ వెరీ డిసప్పాయింటెడ్. ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడ ఎండింగ్ చేస్తున్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుని నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే. బాయ్.